వైఎస్ఆర్ ది లెజెండ్. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజానురంజకంగా పాలించడంలోనూ వైఎస్ఆర్ స్టైలే వేరు. ఆయనకు ఎవరూ సాటిరారు, ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లడం ఆయన చరిత్రలోనే కనిపించదు. ఇలా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని భావి నాయకులకు పెద్దబాల శిక్షను అందించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మానవీయ కోణం కనిపిస్తుంది, మానవ సంక్షేమం దాగుంటుంది. ఇలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది రైతులకు ఉచిత కరెంటు. ఈ విషయంలో ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా ఇచ్చిన మాటను చివరిదాకా నిలబెట్టుకున్నారు. రైతుల ఆత్మహత్యల్ని నివారించేందుకు ఆయన ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పైన కొందరు పెదవి విరిచినా వైఎస్ఆర్ పట్టించుకోలేదు. దానిని కొనసాగించి రైతన్నకు భరోసా కల్పించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటా అంటే రైతుల ఆత్మహత్యలుగా అతను అనుసరించిన విధానం, అతను ప్రకటించిన ప్యాకేజ్ అందరూ చెప్పారు. నాకు తెలిసి చాలా క్లోజ్ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి యొక్క ఆత్మ అనుకుండే అతను ఢిల్లీలో గెస్ట్ హౌస్ లో రాజశేఖర్ ఆలోచించి నువ్వు రైతుల ఆత్మహత్యలు కాంపెన్సేషన్ పెడితే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతాయంటే ఆయన ఒక కేంద్ర మంత్రి దత్తాత్రేయకి చెప్పాడు, ₹1,00,00,000 ఇస్తాను నేను, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని. అతనికే కాదు, తన ప్రాణమిత్రుడు అనుకున్నటువంటి అతను కూడా అతను చెప్పాడు, నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? రైతు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏందనుకుంటున్నావు? డోంట్ టాక్ అని చెప్పాడు. పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా వైఎస్ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలకు సీఎం కార్యాలయ అధికారులు బెంబేలు పడిన సందర్భాలు అనేకమున్నాయి. ₹2కే కిలో బియ్యం పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు వైఎస్ తన కార్యాలయ అధికారులతో చెప్పారు. సబ్సిడీ భారం మోయలేనిదిగా తయారవుతుందని, అంచేత దాని అమలును విరమించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డా దానిని ఆయన తిరస్కరించారు. బియ్యం పథకాన్ని అమలు చేస్తానని టీవీలకు పత్రికలకు చెప్పండని ఆదేశించడంతో అధికారులు చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన బడ్జెట్ కు భయపడలేదు. ప్రాజెక్టుల్ని విస్మరిస్తే చరిత్రహీనులవుతారని ప్రతిపక్షంలో తానుండగా చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చడం దారుణమని ఆయన భావించారు. అందుకే జలయజ్ఞం పేరుతో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేయడమే కాదు, నిర్ణీత గడువులోగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సిరులు పండించేలా చేశారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ఉన్నత చదువుల కోసం అందించిన ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం, ఇలా ఎన్నో స్కీంలు రాష్ట్ర స్వరూప స్వభావాలను మార్చేశాయి. ఆయన హయాంలో అన్ని వర్గాలు ఆనందించాయి, అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. అందుకే ఆయన భవిష్యత్తు క్రాంతి దర్శి. వైఎస్ఆర్ ది లెజెండ్. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించిన మహానేత వైఎస్ఆర్. ఇంతకు ముందు ఎవరూ తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేసి సక్సెస్ కు శాశ్వత చిరునామాగా మారారు. అందుకే వైఎస్ఆర్ నిజమైన లెజెండ్.